హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి బలమైన కారణాలు ఏంటి? ముఖ్యంగా షర్మిల గారు ఉసురు తగిలిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు, లేదు తల్లి ఉసురు తగిలిందని చెప్పేసి అంటున్నారు, లేదు తిరుపతి దేవస్థానం మొత్తం కూడా జగన్ వచ్చిన తర్వాత అపవిత్రం అయిపోయింది, ఆ ఉసిరే వెంకన్న బాబు గారు ఉసిరే తగిలిందని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వల్లే జగన్ కి ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, ఇన్ని ఓట్లతో వెనక్కి తగ్గిపోయాడని చెప్పేసి అంటున్నారు. మరి అసలు బలమైన కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో ఆల్మోస్ట్ జగన్ చాలా దారుణమైన పరాజయాన్ని అయితే చూశాడు. సో చాలా మంది ఉసురు తగిలింది ఇంకా చాలా చాలా చెప్తున్నారు. సో మీరేం చెప్తారు వాటి గురించి? ఇది చాలా మంచి ప్రశ్న బాబు. ఎందుకంటే ఆయనకి జ్ఞాపకం చేయవలసిన ప్రశ్న, నువ్వేమి తప్పు చేశావో, ఎందుకు ఇంత పెద్ద శిక్ష పడిందో అది జ్ఞాపకం చేయవలసిన ప్రశ్నలు మీరు వేశారు. ప్రధానంగా అక్కడ కోడి కట్టే హత్య డూప్లికేట్ కదా, దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేశాడు. మరి ఆడంతా ముసిరిమని ఉంటాడు. తర్వాత వివేకానంద రెడ్డి తాలూకు వాళ్ళ సోదరధారిగా ఉన్నాడు. ఆయన ఎట్లాంటి వివేకానంద రెడ్డి అంటే రాముడికి లక్ష్మణుడు ఎలాంటి వాడో అంత ప్రేమతో చూసుకునేవాడు ఆయన. ముఖ్యంగా ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అవినాష్ రెడ్డి కుటుంబానికి మధ్య ఎంతో అది వైరుధ్యం ఉంది దానిలో పూర్వం నుంచి. అందుకే కదా సీటు రాజశేఖర రెడ్డి బిడ్డ తనకివ్వాలి కానీ ఎంపీ సీటు ఆయనకి ఇవ్వకూడదని చెప్పాడు అన్నమాట. అది పాపం వచ్చే మొత్తానికి ఏదో విధంగా పుణ్యం కట్టుకున్నారు, దాని గురించి చెప్పడం లేదు. ఆయన చేసిన దారుణం అని పైనకి వాళ్ళ ఏకైక కూతురు సునీత దిక్కులైన పక్షిలా ఢిల్లీ అంతా తిరిగింది. తర్వాత నిజాలు గ్రహించి షర్మిల కూడా గ్రహించింది. సిఐడి కూడా మొత్తానికి ఏంటంటే దీని తాలూకు వెనక ఎవరున్నారో ముష్కరులను పట్టేసింది. పట్టిన తర్వాత అంత అలుగు ఏదో అధికార మదంతోనో అధికార ఏంటంటే అహంకారంతోనో మొత్తానికి ఇప్పటికి కొనసాగుతుంది. అయితే చేసిన పాపం వాళ్ళ ఉసురు తగలదా ఒకటి. రెండోది మామూలుగా ఒక నానుడి మన ఇంటి ఆడబిడ్డ కంట నీరు పెట్టినట్టయితే ఆ కుటుంబం ఎత్తిరల్లదు. ఆడబిడ్డ అందుకే కదా ఎంతైనా ఆస్తులు తెగనమ్మేసైనా ఆడబిడ్డ తాలూకు కోరిక తీరుస్తారు. ఎందుకంటే ఆడబిడ్డ ఉసురు అది భరించలేని ఉసురు మాట. అది మర్చిపోతారు, వాళ్ళేం చేస్తారులే అదేమవుతుంది అనుకుంటారు. కానీ ఆ ఇద్దరు ఆడబిడ్డలు కూడా పొంగు చాచి కన్నీరు కారుస్తూ మీరు ఓటేసి గెలిపించండి అని చెప్పడం, దయచేసి జగన్మోహన్ రెడ్డికి మాత్రం మీరు ఓటు వేయొద్దు అని చెప్పడం, వాళ్ళ తల్లి చేత కూడా దయచేసి షర్మిలమ్మని గెలిపించండి అని ఒక బైక్ తీసుకొని వాళ్ళ ప్రచారానికి ఉపయోగించుకోవడం జరిగింది. అదొకటి అయిందా. కానీ ఒకటి ఇక్కడ షర్మిలమ్మ అన్నకు ఓటు వేయద్దని చెప్పింది, కానీ తను కూడా గెలవలేదు కదా. గెలవలేదు, అది వేరండి. ఇప్పుడు ఆయన ఇచ్చేసారేంటి, ఈవిడ ఇచ్చేసారేంటండి. ఆవిడ జీవితం అంతా అన్నయ్య కోసం ఖర్చు పెట్టేసి పూర్తిగా డిస్కార్డ్ అయిపోయింది. క్రిస్టియన్ భాషలో ఏమంటారంటే ప్రోడిగల్ సన్ అంటారన్నమాట. ప్రోడిగల్ సన్ అంటే ఏంటి, తప్పిపోయిన గొర్రె పిల్లల అయిపోయింది ఆవిడ జీవితం. క్రిస్టియన్స్ బాగా అర్థం అవుతుంది ప్రోడిగల్ సన్ అంటే. అలాగే అయిపోయింది అన్నమాట. తండ్రి లేడు. మా అమ్మ నాకు ఇద్దరు కూతుర్లు కాదమ్మా, నీతో ముగ్గురు కూతుర్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దూరం చేశాడు. ఏమైపోతుందండి ఆ మాట. ఆయన అన్నాడు కదా, నాకు ఇద్దరు కూతుర్లు కాదు, నువ్వు నా కూతురే అన్నాడు. అందుకోసమే పాదయాత్ర చేసింది, అందుకోసమే ఆయన జైల్లో ప్రచారం చేసింది. ఇంత ఉపయోగపడినటువంటి వ్యక్తిని కనీసం కృతజ్ఞత లేకుండా చూడడం ఆ ప్రాణం ఉసురు మంద. పైగా ఎంత దుర్మార్గుడు అంటే చెల్లి క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేయించాడనమాట. ఏంటంటే ఇక్కడ షర్మిల శాస్త్రి అని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి అవుద్ది కదా. వీళ్ళు మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డని చెప్పుకుంటారు కదా. అలాంటిది షర్మిల రెడ్డి ఆ పేరు తీసేసి షర్మిల శాస్త్రి అని పెట్టడం ఏంటండి. తర్వాత వాళ్ళ తాలూకు క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేశారు. అవి చెప్పుకోవడం మంచిది కాదు. అంటే ఆ ప్రాణం ఎంత ఉసిరం అంటుంది.
అయిపోయిందా? ఎవరికి జ్ఞాపకం రాని విషయం నాకు ఒక జ్ఞాపకం వచ్చింది. ఆయన చేసిన తప్పుల్లో అతిపెద్ద తప్పు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా పేరుపడ్డ అంటే ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఆలయం. ఆ ఆలయానికి కొన్ని విధులు నియామకాలు అంటే కొన్ని ధర్మ పన్నాగాలు అక్కడ ఉంటాయన్నమాట. ధర్మాన్ని పాటించాలి. ఏమిటి ధర్మం? క్రిస్టియన్స్ ఆలయ ప్రవేశం చేయకూడదు. ఆలయ ప్రవేశం చేసినట్టయితే అక్కడ ఆ స్వామిని రిక్వెస్ట్ చేయాలి, మీ మీద నాకు విశ్వాసం ఉంది, నన్ను పంపించండి అని రిక్వెస్ట్ చేసి బుక్లో రాయాలి. తర్వాత ఎవరు కూడా స్వామిని దర్శించడానికి భార్యాభర్తలు బతుకుంటుండగా ఒక్కరూ వెళ్ళకూడదు. రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే అంతకుముందు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశాడని, చంద్రబాబు నాయుడు ఇంట్లో తలగడ కింద ఈ పింక్ డైమండ్ ఉందని ఆ ధర్మ అంటే ఆ తిరుపతి దేవస్థానం తాలూకు ధర్మకర్త ప్రధాన పూజారి చెప్పించాడు. పింక్ డైమండ్ కొట్టేశాడు చంద్రబాబు నాయుడు. మాకు తెలుసు కదా, నీ ప్రధాన పూజారిని కదా. మరి ఆ పింక్ డైమండ్ కొట్టేసినప్పుడు ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు 2019లో ఆయనే సీఎం అవ్వాలి కదా. కాదండి, పింక్ డైమండ్ ని చంద్రబాబు నాయుడు కొట్టేశాడు. ఇంత ప్రతిష్టాత్మకమైన ఆలయంలో స్వామివారి మెడలో ఉన్నటువంటి కొన్ని లక్షల విలువ, కొన్ని కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ ని చంద్రబాబు నాయుడు కొట్టేశాడని ప్రధాన పూజారి చేతి చెప్పించాడు. ఎప్పుడు ప్రధాన పూజారిగా అపాయింట్ చేసుకున్న కొత్తలో ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు దిండి కింద ఉందని చెప్పించాడు. ఎంత దరిద్రంగా. పైగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎలా పొగిడాడు తెలుసా? ఆలయంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి జగన్మోహన్ రెడ్డికి నా దృష్టిలో తేడా లేదన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి నాకు ఎలా కనిపిస్తున్నాడో తెలిసినా, తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తున్నాను నేను, తేడా లేదని చెప్పించాడు. అయిపోయిందా? ఉద్యోగం కొన్ని కారణాల చేత ఊడిపోతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి అహంకార ధోరణికి ప్రశ్నించాడని. ఏమిటంటే ఏ రోజు వచ్చిన డబ్బు ఆ రోజు తీసుకుపోతుంటే ప్రశ్నించడా? అందులో బంగారంలో కూడా చేయగలిగితే ప్రశ్నించడా? ఆశ్చర్యం, నువ్వు నన్ను ప్రశ్నిస్తావా, నువ్వు డిస్మిస్ అని చెప్పాడు. అప్పుడు ఇదే ప్రధాన పూజారి ఎలా మారిపోయాడంటే, నా బుద్ధి గడ్డి తిని స్వామివారికి అపచారం చేశాను, ఆ పింక్ డైమండ్ చంద్రబాబు తాలూకు దిండి కింద లేదు, ఆలయంలో లేదు, ఆ పింక్ డైమండ్ అనే పదం నీవు సృష్టించిన పదము, మాకు పచ్చలు ఉంటాయి కానీ స్వామివారి మెడలో పింక్ డైమండ్లు ఉండవు కదా అని చెప్పాడు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం మీద వైసీపీ కలర్స్ వేయించాడు. లైట్స్ రంగు ఉంటుంది కదా, ఆ వైసీపీ కలర్స్ వేయించాడు. అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవుడు శ్లోకాలు, దేవుడు పాటలు ఉండేవి కదా, అవి సైలెంట్ చేసేసాడు. మధ్యలో ఈ వైసీపీ ప్రకటనలు వేయించాడు. పైన ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు పెద్ద పోస్టర్స్, లాంగ్ షీట్లు వేయించాడు. అందరూ అంటున్నారు. ముఖ్యంగా ధరలు పెంచేశాడు. అంటే 100 రూపాయలకు వచ్చే రూమ్ ఈరోజు 1700 రూపాయలు. భక్తులు ఎంత ఇబ్బందులు పడుతుంటే అంత ఇబ్బందులు పడుతున్నారన్నమాట. దానికంటే ప్రధానం ఏంటంటే ఈరోజు గుడిలో పనిచేసే వాళ్ళలో 60 మంది అన్యమతస్థులు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు ఉండాలి, అక్కడ చర్చిలోనూ క్రైస్తవులు ఉండాలి. మతం గురించి మాట్లాడడం లేదు, మతాతీతంగా మాట్లాడుతున్నాను. అలాగే ఖురాన్ దర్గాల్లో వీళ్ళు ముసల్మాన్లు ఉండాలి. కానీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు, మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయము. అంటే పవిత్రతని అది పాడు పని కోసం కాదు, ఆలయ ప్రతిష్ట దిగజారకుండా పవిత్రతని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవి. 60 మంది పనిచేస్తున్నారంటే వాడంటాడు ఒకడు తిరుమల తిరుపతిలో అడ్డిస్తే బా చాలా తీయగా ఉందంటాడు. కళ్ళకద్దుకొని తినడం కాదు, ఇవన్నీ హిందువుల తాలూకు గుండు కోత కాదండి. 60 మంది పనిచేస్తున్నారు, 60 మంది హిందువులు దొరకలేదా?
అంటే అన్ని మతస్థుల్ని వద్దని చెప్పడు కాదు, దేని పవిత్రత దాని, దేని అంటే నిష్ట ఇవన్నీ ఉంటాయి కదా, మడి తడి శుద్ధి అని ఉంటాయి కదా, ఏ మతానికి సంబంధించిన విధంగా ఉంటాయన్నమాట. అటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడికే ఒక ఛాలెంజ్ విసిరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడున్నాడు? తను చేసిన తప్పులన్నీ గుర్తుకు రావాలి కదా ఇప్పుడు. అందువల్ల ఇన్ని తప్పులు చేసి నేను అన్యాయంగా ఓడిపోయాను, ఇవన్నిటికీ కారణం ఆ ఓటమికి కారణం చంద్రబాబు నాయుడు అంటే ఎలాగండి? అందువల్ల సరైన శిక్ష పడిందని అందరూ అనుకుంటారు అన్నమాట. ఆ ఉన్న ముగ్గురు కూడా పోయినట్టు దేవుడి పార్టీ ఎక్కడ ఉంది? అందువల్ల ఇట్లాంటి తప్పిదాలు ఎవరూ చేయకూడదు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఎవరు కూడా ఇటువంటి ఆలయాలతో ఆడుకోకూడదు. అందులో వెంకటేశ్వర స్వామితో అసలు ఆడుకోకూడదు. తగిన శిక్ష వేస్తాడు. మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వల్ల కూడా కొంచెం డౌన్ అయ్యారు అన్న. అది కూడా అండి, అసలు ముందు జగన్ తాలూకు ఇమేజ్ పోవడం, ఈ హత్య జరగడం, ఆయన ఇమేజ్ పోవడం, తర్వాత దారుణమైన మాటలండి. చచ్చిపోయి ఉన్న వాళ్ళ మీద ఎవరైనా నిందలేస్తారండి? సబీనా ఏదో ఉంది, ఆ అమ్మాయిని ఉంచుకున్నాడు, అయినా అవసరం చచ్చిపోయిన తర్వాత. అయినా అంటే కేవలం అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఇన్ని అబద్ధాలు ఆడాలా? ఎవరో ఉంటారండి, ఏదో కారణం చేసి వెళ్తారు, మనసు బాగాలేదు కూర్చుంటారు, ఏదో అవుతుంది, అది మనకెందుకు చచ్చిపోయిన తర్వాత. అంటే అదొకటి చాలా దారుణంగా వివేకానంద రెడ్డి కుటుంబాన్ని చాలా విమర్శించాడు. కొంతకాలం సునీత, రాజశేఖర రెడ్డి అని సునీత హస్బెండ్, వాళ్ళిద్దరూ చంపేసే ఈ నాటకం ఆడుతున్నారని చెప్పాడు. ఇవన్నీ పాపాలు కదండి. కూతురు ఎందుకు చంపుకుంటుంది? ఇంకొకరు ఉంటే చంపుకుంటుంది. ఉన్నది లేనిది అంతా ఆవిడకే కదా, ఒక సునీతకే కదా ఉన్నది లేనిది కూడా. మరి ఎందుకు ఆ విధంగా నాటకం ఆడాలి? ఇది పాపం కదా. అవినాష్ రెడ్డి ఈ విధంగా ఈ సూత్రధారి అని తెలిసిన తర్వాత కూడా 6 సంవత్సరాలు కాపాడాడండి. అది పాపం కాదా? తప్పు చేసేవాడికి శిక్ష పడాలి. ఎవరు దాన్ని ఆపలేరు. ఆపినా అది మరో విధంగా మీకు దెబ్బ తీస్తుంది. ఆ తీసిన దెబ్బే ఇది ఈరోజు.